వచ్చాక, ఒక సిస్టమ్ వచ్చాక మధ్యలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కట్టి నీళ్లు త్రూ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా పోవాలి. ఎక్కడికి పోవాలి? అవుట్ ఎక్కడికి ఇవ్వాలి? కృష్ణలోకి ఇవ్వాలి. రాజధాని మొత్తం కృష్ణలోకి నీళ్ళు వదలాలి. లేదు ఏదన్నా దాన్ని ఏమంటారు, ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టాలి. దానికి ఇంకో చోట టెండర్ పిలవాలి. అంతే కదా రేపు పొద్దున. మనకి ఇప్పుడు చాలా ఏరియాలో ఇవాళ మనం మాట్లాడే మాట అబోవ్ మిడిల్ క్లాస్లో చాలా మంది తెలుసు. ఎందుకంటే ఊరి చివరిలో వెంచర్లు వేస్తారు. ఆ ఊరి చివరి వెంచర్లలో డ్రైనేజ్ ఉండదు, మంచినీళ్ళు ఉండవు. బోర్ నీళ్లు, డ్రైనేజ్ సిస్టమ్ అంటే ఇంటి పక్కన తవ్వేసేసిన గుంటల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంటాయి. అట్లాంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు అక్కడ. అలా కాకపోతే ఇట్లా చెయ్యాలి. ఇవన్నీ ఎక్కడ చేశారు అసలు? ఏం ప్లానింగ్ ఉంది? బేసిక్గా ఇవన్నీ చెయ్యాలంటే ఇంకో పెద్ద సమస్య ఉంది, వర్షం. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, పని చేయలేరు. వర్షాలు తగ్గేటప్పటికి ఈలోపు ఆ కొండవీటి వాగు, పాలవాగు వచ్చినాయి అనుకోండి, ఏడాది 2-3 సార్లు వస్తాయి. బాగా దాన్ని ఏమంటారు, కరువు కాటకాలయ్యి వర్షాలు రాకపోతే అక్కడ నీళ్లు ఉండవు, అంతే. అదే వర్షాలు ఎక్కువ వచ్చినాయా అక్కడ నిండుతాయి నీళ్లు. క్రిందట ఏడాది చూశారు కదా బెజవాడలో వరదలతో పాటు అక్కడ కూడా వరదలు వచ్చినాయి అనేది నీళ్లు. ఆ నీళ్ళు వస్తే మళ్ళీ ఇవన్నీ